నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. వెండి తెరపై డైలాగ్ కింగ్ గా క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచేటువంటి మంచు మోహన్ బాబు కుటుంబం ఇప్పుడు రియల్ లైఫ్ లో వరుస వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. మోహన్ బాబు ఫ్యామిలీకి మాత్రం ఒక వివాదం ముగిసేలోపే మరో కొత్త చిక్కు వచ్చి పడుతుంది. నిన్న మొన్నటి వరకు అన్నదమ్ముల మధ్య గొడవలు పతాక శీర్షికలకు ఎక్కితే ఇప్పుడు విద్యార్థుల ఫీజుల వ్యవహారం ఏకంగా కిడ్నాప్ కేసుల వరకు వెళ్ళింది. అసలు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఆదేశాల వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి? ఒకప్పుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారిపోయారు. కానీ కాలం మారింది. పాత అలవాట్లు ప్రాణం పోయే వరకు పోవు అన్నట్టుగా మంచు కుటుంబం ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలవడం ఇప్పుడు నిత్యకృత్యమైంది. గతేడాది అన్నదమ్ముల సవాళ్లతో సోషల్ మీడియా సాక్షిగా రచ్చకెక్కిన ఈ కుటుంబం ఇప్పుడు అంతకంటే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈసారి వివాదం ఒక వ్యక్తిది కాదు, వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. గతేడాది విష్ణు మనోజ్ మధ్య జరిగిన వ్యక్తిగత విభేదాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు మంచు కుటుంబం ప్రతిష్టను ఒక్కసారిగా దిగజార్చాయి. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా లోపల గొడవలున్నా బయటకు అంతా బాగున్నట్లు కనిపించే ప్రయత్నం చేసినా ఆ పగుళ్లు స్పష్టంగా కనిపించాయి. ఆ గొడవ సద్దుమణిగిందని అభిమానులు ఊపిరి పీల్చుకునే లోపే ఇప్పుడు విద్యా సంస్థల నిర్వహణపై ముసురుకున్న మేఘాలు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట ఫీజుల వసూళ్లపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా సుమారు 26 కోట్లు విద్యార్థుల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. అయితే కాలేజీ యాజమాన్యం వివిధ రూపాల్లో అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు వంటి పేర్లతో విద్యార్థుల నుంచి నగదు వసూలు చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యా సంస్థలే విద్యార్థుల నిధులను దారి మళ్లించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థుల నుంచి పైసా కూడా వసూలు చేయకూడదు. కానీ ఇక్కడ మాత్రం కోట్లల్లో వసూలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా యూనివర్సిటీ ఆవరణలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలు, బాధితులు ఏకమై మంచు కుటుంబం తీరును నిరసిస్తున్నారు. తమకు న్యాయం జరగాలని, అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంస్థలో జరుగుతున్న దోపిడీపై విద్యార్థులు చేస్తున్న పోరాటం చిన్నదేమీ కాదు. ఏళ్ల తరబడి కోర్టు మెట్లెక్కి తమ గళాన్ని వినిపిస్తున్నారు. విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయల ఫీజుల వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలు కాకూడదని, అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనువెంటనే విద్యార్థులకు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వచ్చి రోజులు గడుస్తున్నా, నెలలు మారుతున్నా యాజమాన్యాల్లో మాత్రం చలనం లేదు. విద్యార్థుల డబ్బుతో కోట్లు గడించిన వారు తిరిగి ఇచ్చే క్రమంలో మాత్రం కాలయాపన చేస్తున్నారు. కోర్టు తీర్పును అమలు చేయకపోవడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు విద్యార్థుల మొరను యాజమాన్యం పెడచెవిన పెడుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ వైఖరి ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. న్యాయమైన డిమాండ్ల కోసం విద్యార్థి సంఘాలు నడుం బిగించాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు ఈ అన్యాయంపై నేరుగా యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఎటువంటి హింసకు తావు లేకుండా రాజ్యాంగబద్ధంగా శాంతియుత నిరసన తెలిపేందుకు వారు విద్యా సంస్థల ముంగిటకు వెళ్లారు. విద్యార్థుల ఆవేదన ఇప్పుడు ఆగ్రహంగా మారింది. మా డబ్బు మాకు ఇవ్వడానికి మీకెందుకు ఇన్ని అభ్యంతరాలు అంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు నినదించటంతో ప్రాంగణం హోరెత్తిపోయింది. న్యాయం కోసం వెళ్లిన విద్యార్థులపై నిర్బంధం ప్రయోగించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇది కేవలం 26 కోట్ల రూపాయల ప్రశ్న కాదు, వేలాది మంది విద్యార్థుల నమ్మకానికి సంబంధించిన ప్రశ్న. ఆడలేక మధ్యల ఓడు అన్న చందంగా కోర్టు తీర్పును అమలు చేయలేక విద్యార్థులపై ఎదురుదాడికి దిగడం విచారకరం. విద్యార్థి సంఘాలు ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి. వారి ప్రధాన డిమాండ్లు ఇవే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే 26 కోట్ల రూపాయలను విద్యార్థుల ఖాతాలో జమ చేయాలి. తీర్పును ధిక్కరిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
నిరసన తెలపడానికి వెళ్లిన విద్యార్థులను అడ్డుకున్న మోహన్ బాబు అనుచరులు, బౌన్సర్లు విద్యార్థి నాయకులను చితకబాదడమే కాకుండా వారిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం తిరుపతిలో కలకలం రేపింది. విద్యార్థుల హక్కుల కోసం పోరాడాల్సిన విద్యా సంస్థల్లోనే ఇటువంటి దాడులు జరగడం పట్ల విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష పార్టీల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ అయిన వారిని రక్షించి నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, మంచు విష్ణు సహా యూనివర్సిటీకి చెందిన కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అయితే విద్యా నికేతన్ వర్గాల వాదన మరోలా ఉంది. విద్యార్థి నాయకులు డబ్బుల కోసం తమను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అందుకే ఈ ఘర్షణ జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. కానీ కోర్టు ఆదేశించిన సొమ్ము ఎందుకు తిరిగి ఇవ్వలేదన్న ప్రశ్నకు మాత్రం వారి దగ్గర సరైన సమాధానం లేదు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నినాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం దురదృష్టకరం. కోర్టు ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మరి పోలీసుల విచారణలో నిజానిజాలు బయటపడతాయా? విద్యార్థులకు ఆ 26 కోట్లు దక్కుతాయా అనేది వేచి చూడాలి.